హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మన ఇంటి దగ్గరనే పెంచుకునే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఒక అద్భుతమైన చెట్టు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే పప్పాయ చెట్టు. ఈ చెట్టు చాలా తొందరగా అయితే పెరుగుతుంది. మా ఇంటి ముందు ఖాళీ స్థలంలో ఈ చెట్టు అయితే పెరిగింది. చూడండి ఎంత పెద్దగా అయిందో. కొన్ని రోజుల్లోనే చెట్టు అనేది చాలా పెద్దగా అయింది. ఆకులు చూడండి ఎంత పెద్దగా అయ్యాయి. ఆ కాయలు కూడా వచ్చాయి. చాలా కాయలు అయితే వచ్చాయి. ఈ చెట్టు పైనే పండ్లు కూడా వచ్చాయి. ఇవి మన ఇంటి దగ్గర పెట్టుకున్న చెట్టుకు చాలా న్యాచురల్గా అయితే వస్తాయి పండ్లు. చూడండి పండ్లు అయితే తెంపినాము. ఆ చెట్టు పైనే ఈ పండ్లు అనేటివి మక్కినాయి. కాకపోతే మనం బయట కొనుక్కునే పండ్లు అయితే ఆ పండ్లు పండడానికి రకరకాల కెమికల్స్ అయితే వాడతారు. అవి కొనేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా చూసి అయితే కొనుక్కోవాలి. ఇది మనకు న్యాచురల్గా వచ్చింది కాబట్టి ఎలాంటి కెమికల్ మందులు వాడకుండా అయితే ఈ చెట్టు పైనే ఈ పండ్లు అనేటివి మక్కాయి. చూడండి ఎంత బాగున్నాయో. కలర్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఈ చెట్టుకు ఎక్కువ స్థలం లేకున్నా సరిపోతుంది. చిన్న స్థలం ఉన్నా చాలు. కాకపోతే ఎండ అనేది మంచిగా కొట్టాలి చెట్టుకు అనేది. అట్లా కొడితేనే కాయలు అనేటివి బాగా వస్తాయి. పప్పాయ పండు తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చర్మానికి గ్లో కూడా ఇస్తుంది. బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. చూడండి పప్పాయ కోసిన తర్వాత లోపల ఇత్తులు అనేవి వస్తాయి కదా, అవన్నీ కూడా తీసేయాలి. చూడండి కోసిన తర్వాత ఎంత రెడ్గా ఉందో. న్యాచురల్గా పండిన పండు కాబట్టి చాలా బాగా ఉంది కలర్ అనేది. మనం బయట తెచ్చుకున్న పండ్లు అయితే ఇలా అయితే ఉన్నాయి కలర్ఫుల్గా. ఇది ఎంత బాగుంది కదా, చాలా రెడ్గా. ఇది స్వీట్గా కూడా ఉంది. పప్పాయలు బయట కొనకుండా ఒకవేళ ఇంట్లో స్థలం ఉంటే ఇంట్లోనే చెట్టు పెట్టుకుంటే చాలా మంచిది. ఈ చెట్టు కూడా చాలా తొందరగా అయితే వస్తుంది. 6 నుంచి 8 నెలల లోపే అయితే కాయలు అనేటివి వస్తాయి. చాలా బాగా తొందరగా అయితే కాయలు అనేటివి కాస్తాయి. చూడండి ఎంత బాగుందో రెడ్గా. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా విటమిన్స్తో కలిగి ఉంటుంది ఈ పప్పాయ. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, పప్పాయ చెట్టు పెంచడం ఎంత సులభమో. మీ ఇంట్లో కూడా స్థలం ఉంటే ఒక పప్పాయ చెట్టు పెంచండి. ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్. థ్యాంక్ యూ.